హైదరాబాద్ లోని పెద్దమ్మ దేవాలయం వద్ద నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా బీజేపీ హిందూ సంఘాల నాయకులను చినశంకరం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ హిందూ సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని నాయకులు ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దమ్మ తల్లి కుంకుమార్చనలో పాల్గొనేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి శ్యామ్, కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. హిందూ సంఘాల పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి హిందూ దేవాలయాలపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి హిందూ గుడిలపైన దాడి జరగడం బాధాకరం. ఈ ప్రభుత్వం యొక్క పాలన సరిగా లేక హిందూ సంఘాలపై, ప్రతి గుడిపై హిందువులపై దాడి జరగడం బాధాకరమైన విషయం. హిందువుల మీదనే ఎందుకు ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపని నేను అడుగుతా ఉన్నా. అదే రోడ్లోని గుడులే ఉన్నాయా, ముస్లింలు మసీదులు, చర్చిలు, వాటన్నిటి జోలికి పోకుండా ప్రత్యేకంగా హిందువులపైనే పడడం హిందూ సంఘాల తరఫున తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము ఒక భక్తి కార్యక్రమానికి వెళ్తుండడం కుంకుమార్చన గురించి వెళ్తుంటే అరెస్టు చేయడం అనేది బాధాకరం. ఈ ప్రభుత్వానికి హిందూ సంఘాలు తగిన బుద్ధి చెప్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై పెద్దమ్మ తల్లి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేస్తున్నందుకు నిరసనగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు వాళ్ళు కూడా కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు మధ్యలో అరెస్టులు చేయడం చాలా బాధాకరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని వచ్చేసి హిందువులపైనే పడడం, హిందూ దేవాలయాలను కూల్చడం ఒక దానిగా చేసుకుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.